సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలతో దూకుడు పెంచారు. కేటీఆర్, హరీష్ రావులపై పంచు డైలాగులతో సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు దేశ ముద్రు అంటూ కేటీఆర్ సెటైర్ వేశారు. జూబ్లీహిల్స్ ప్రచారంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొన్నారు కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు. ముంగట వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వెంకటస్వామి గారు చెప్పండి. మొత్తం మీద పార్టీ హోరాహోరగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ లో మొత్తం మంత్రులు అక్కడే ఉన్నారు, మీ స్టార్ క్యాంపెయినర్లు అక్కడ ఉన్నారు. సో ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్తా ఉన్నారు? అంటే ప్రజా మద్దతు కోసమే ఎవరైనా ప్రయత్నం చేస్తాము. సో క్యాండిడేట్ సెలక్షన్ లో కూడా కొంచెం ఆచితూచే చివరికి నవీన్ యాదవ్ కు ఇవ్వడం జరిగింది. అతను లోకల్ గా ఉండడం, లోకల్ గాయ్ కావడం వల్ల కొంత ప్లస్ పాయింటే. బస్తీల నుంచి పెరిగినటువంటి దట్టు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ రెండు పార్టీల నుంచి కూడా సో కొంత అప్పర్ క్యాస్ట్ సంబంధించి అంటే సో కాల్డ్ అప్పర్ క్యాస్ట్ నుంచి ఉన్నారు. ప్లస్ కానీ పాలన మొత్తం గాలి కొదిలేసి మొత్తం జూబ్లీహిల్స్ చుట్టే తిరుగుతున్నారని మీ మీద విమర్శలు ఉన్నాయి కదా. సరే, అది అంటే ఇప్పుడు విమర్శ వస్తుంటది, దాని గురించి ఎక్కువ డిస్కషన్ స్పందన అక్కర్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు అంటే ఏ ఉప ఎన్నిక వచ్చినా కూడా, ఇప్పుడనే కాదు గతంలో కూడా, ఇక్కడ కూర్చున్న మన అందరికీ కూడా తెలిసింది, ఏ ఉప ఎన్నిక వచ్చినా కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ అంతా తన యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది, ప్రతిపక్షం కూడా తన శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగిస్తుంది. సో ఉప ఎన్నిక అంటేనే ఒక స్పెషల్ అకేషన్స్ ను గుర్తు చేస్తుంటాయి. గతంలో జరిగినటువంటి హుజరాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, లేకపోతే మునుగోడు ఉప ఎన్నిక కావచ్చు. సో ఇవి రెండు గత టర్మ్ లో జరిగిన రెండు ఉప ఎన్నికలు అవి రాష్ట్ర రాజకీయాల్లో ఎంత మైలను తీసుకొచ్చినాయో, ఎంత మైలేజ్ తీసుకొచ్చినాయో రెండు కూడా చూసినాం మనం. కాబట్టి ఉప ఎన్నికల మంత్రులు వస్తున్నారంటే ఇక ఒకరినొకరు అనుకోవడం తప్పితే ఎవరి శక్తులు వాళ్ళు మొత్తం ఉపయోగించుకుంటారు. పాలన గాలికి వదిలేసినట్టు ఏదంటే ఇమ్మీడియట్ గా, అంటే చిన్న ఎగ్జాంపుల్, ఏదో ఇది సిద్దిపేటలో ఒక మహిళకు సంబంధించి అన్యాయం జరిగితే ఇమ్మీడియట్ గా ప్రభాకర్ గారు పోయిండ్రు. ఆయన అక్కడ ఉండి ఆమెని ఆదుకున్నారు. సో ఎవరు గాలికి వదిలింది ఏం లేదు, కొంత సమయం ఇన్ఛార్జెస్ దృష్ట్యా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బై రిమైనింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. గాలికి వదిలినటువంటిది ఏం లేదు, ఎవరు ఏం పట్టించుకుంటలేరు అని అంతా యంత్రాంగము, తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా ఏవైతే పనులు చేయాలో ప్రభుత్వానికి సంబంధించి అది నడుస్తూనే జూబ్లీహిల్స్ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టిన మాట వాస్తవము. అది ఎవరికైనా, మాకైనా ప్రతిపక్షాలకైనా ఒక ప్రెస్టేజ్ గా తీసుకున్నాం కాబట్టి, సో మేము కూడా ప్రెస్టేజ్ తీసుకున్నాం, ఒక బీసీ బిడ్డ నిలబెట్టినాం, డెఫినెట్ గా గెలుస్తామనే విశ్వాసం ఉన్నది. సో అది పేరుకు జూబ్లీహిల్స్ అనేటువంటి పేరు ఉన్నప్పటికీ ఎక్కువ బస్తీ వాసులు ఉన్నటువంటి ప్రాంతం. సో ఆ బస్తీ నుంచి సంపూర్ణ మద్దతు నవీన్ యాదవ్ అనుకొని, కాంగ్రెస్ పార్టీకి అనుకొని దొరుకుతుంది. డెఫినెట్ గా గెలుస్తామనేటువంటి సంపూర్ణ విశ్వాసం ఉన్నది. అయితే గెలుస్తామని ఇంట్లో కూర్చోరు కదా, ఎవరైనా ప్రచారము, తర్వాత ప్రజలను కలుసుకోవడము, ధీటుగా ప్రతిపక్షాలకు ధీటుగా ప్రచారాలు చేసుకోవడం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగానే నేను ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు. ముఖ్యమంత్రి గారు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసినారు. ఇప్పుడు అభివృద్ధికి సంబంధించినటువంటి, ఇప్పుడు జూబ్లీహిల్స్ కి సంబంధించి అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ అక్కడ ఏం లేదు, ఏం జరగలేదు, ఏమో ఇంకా నల్లాలు పోగుతూనే ఉన్నాయి. గెలుస్తామని ధీమాతో మీరున్నారు వెంకటస్వామి గారు, గెలుస్తామని ధీమాతో మీరున్నారు. కానీ అక్కడ ఓడిపోతున్నామని తెలిసి అజారుద్దీన్ కి మంత్రి పదవి కట్టబెట్టారు అనే విమర్శలకు మీ సమాధానం? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంటర్నల్ సర్కిల్లో ఉన్నామని కాబట్టి అజారుద్దీన్ కు టికెట్ ఒకవేళ ఇవ్వద్దు అని ఇవ్వాలి అనేటువంటిది 3-4 నెలల క్రితం జరిగినటువంటి చర్చ. వచ్చినప్పుడు ఏంటంటే మా వైపు నుంచి కొంచెం మా వాళ్ళ కొద్దిగా ఆలస్యమైంది. వాస్తవంగా అజారుద్దీన్ కు 3 మంత్స్ బ్యాకే అతనికి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు. అప్పుడు కాకుండా అప్పుడు ఇంకా ఆయన ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ డెఫినెట్ గా ఎలక్షన్స్ లో ఒక స్ట్రాటజీ. నిన్నటి దాకా ఇదే, ఇప్పుడు విమర్శిస్తే వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు ఏమన్నారండి,
కాంగ్రెస్ కానీ ప్రభుత్వం అసంతృప్తి నేతలు అంటే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అంటే వీళ్ళని కాదని అజరుద్దీన్ తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చారంటే దాని అర్థం ఏంటంటారు? ఏమనంటే రాజగోపాల్ రెడ్డి గారి సామాజిక వర్గం కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి గారి సామాజిక వర్గం కావచ్చు, ఇప్పటికే మా మీద భయంకరమైన విమర్శన. మొత్తం అదే సామాజిక వర్గాన్ని మీరు మంత్రి ప్రభుత్వం నింపినారు, 42% ఎక్కడ పోయింది అని చాలా ఉన్నాయి కదా. అసలు అయితే మైనార్టీకి సంబంధించి అసలు ఒక్క మంత్రి కూడా లేడు అనేటువంటిది విమర్శ నిన్నటిదాకా. ఇవాళ ఈ మాట ఎత్తుకున్న వాళ్ళు నిన్నటిదాకా మంత్రివర్గంలో మైనార్టీ లేకుండా ఉన్నది మీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం, అసలు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే మొదటిసారి అది అని విమర్శలు చేసింది కదా. ఆ విమర్శకు ఒక చెక్కే తప్పనిసరిగా. డెఫినెట్లీ దట్ విల్ బి అన్ అడ్వాంటేజ్ ఫర్ అస్ ఈవెన్ ఫర్ ది ఎలక్షన్ ఆల్సో. అండ్ జూబ్లీ హిల్స్ కు అభ్యర్థి లాస్ట్ టైం అభ్యర్థి కాబట్టి అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి అతను ప్రజలతో ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. అండ్ సామాజిక వర్గానికి సంబంధించి హైదరాబాద్ రిప్రజెంటేషన్ కూడా లేదనేటువంటి మాకు ఉండింది. సో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా అంటే ఒక సమీకరణాల దృష్ట్యా అజరుద్దీన్ యొక్క అభ్యర్థిత్వము మంత్రి పదవికి, అతని యొక్క సెలబ్రిటీ పొజిషన్, అతని యొక్క ఉన్నటువంటి లాంగ్ అటాచ్మెంట్ విత్ ద కాంగ్రెస్, దట్ ఆల్ విల్ వర్కౌట్ అయితే మాకు ఎలక్షన్ దృష్ట్యా కూడా అది ఉపయోగపడుతుంది అనేటువంటిది ఉద్దేశం. దాంట్లో పెద్ద ఏది దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా అంటే ఇంకా ముందు ఇవ్వాల్సిన అవసరం ఉంటే, నేను 2 నెలల కింద అంటే మొన్న ఈ మధ్య ఈ ప్రచారంలో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వేణుగోపాల్ గారికి అప్పటికే ఇవ్వమని చెప్పినాం. నేను పోయొచ్చి కూడా దాదాపు 4 రోజులే. 4 రోజుల కింద పోయినప్పుడు అభ్యర్థిత్వం వచ్చి చర్చ వచ్చినప్పుడు నేను కొంత సజెస్ట్ చేసినప్పుడు ఈయనకైతే ఎట్లాగ ఇవ్వద్దు అనుకుంటున్నారు కాబట్టి మంత్రి పదవి ఇమ్మీడియట్ గా ఇవ్వమన్నాం. సరే, రకరకాలైనటువంటి కారణాల చేత అది ఆలస్యమైంది. బట్ ఎనీ హౌ ఇట్ ఈస్ మెటీరియలైజ్డ్. అతని విషయంలో వ్యక్తిగతంగా కూడా మిగతా పక్షాలకు కూడా పెద్ద అభ్యంతరం లేదు. ఎలక్షన్ స్ట్రాటజీ స్టంట్ అని అంటున్నారు. సరే, స్టంటో స్ట్రాటజీ ఏదైతే మొత్తం మీద అయితే మైనార్టీకి ఒక భర్త దక్కడం అనేటువంటిది అభినందనీయమే. అది ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు అన్న మాటనే ఇప్పుడు మేము చేసి చూపెట్టినాం అంతే. రైట్ 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 మనతో పాటు నర్రా విజయ్ కుమార్